ప్రస్తుతం మన ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధించి మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్లస్ ఆ కరోనా దాటికి ప్లస్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ఎలాంటి కట్టడి చేశాము ఈ అల్వాల్కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ గారితో ఒక్కసారి మనం చిట్చాట్లో ముచ్చటిద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. మీరు హ్యూమన్ పీస్ ఆఫ్ వాళ్ళ నుంచి మీకు అబ్దుల్ కలాం వాళ్ళ నేషనల్ అవార్డు ఇచ్చినందుకు. ప్లస్ మీరు ఇప్పుడు ఈ అల్వాల్లో మన పరిస్థితి ఎలా ఉంది, కరోనాకు సంబంధించింది, వాళ్ళు ఈ ప్రజలకు ఎలాంటి అవగాహనలు కల్పిస్తున్నారు, ప్లస్ మనము ఇలాంటి ఈ విపత్తి ఇంతవరకు ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు, మనం దీనిపైన మీరు ఏం చేస్తున్నారు? నా పేరు డాక్టర్ తిప్పర్తి యాదయ్య, డిప్యూటీ కమిషనర్ అల్వాల్ జిహెచ్ఎంసి పనిచేస్తూ ఉన్నాను. కరోనా అనేది ఇప్పుడు నిజంగా కరోనా ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది ప్రపంచంలో. మానవ మనుగడకే ముప్పుగా వ్యవహరిస్తున్నటువంటి కరోనా మీద ఈరోజు ప్రపంచమంతా భయకంపితమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా విపరీతంగా ఈ కరోనా కేసులు వస్తున్నటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక భయంతో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క రోజువారీ చేసే విధులకు కూడా హాజరు కాలేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ మనం స్కూళ్ళు కూడా ఇంకా మనం ప్రారంభించుకోలేదు. అకాడమిక్ ఇయర్ కూడా అయిపోవస్తున్నప్పుడే ప్రారంభమై 2 నెలలు అవుతున్నప్పటికీ మనము పాఠశాలలు కానీ ఇతర కాలేజీలు కానీ విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కూడా కొన్ని ఇంకా మనం మూసివేసే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ పరిస్థితుల్లో జనం నిజంగా భయపడుతూ జీవిస్తున్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని మరి బయటికి వెళ్ళాలా, అట్లాగే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలా, అట్లాగే ఎప్పుడు కూడా ప్రతి గంటకు ఒకసారి లేకపోతే హాఫ్ అన్ అవర్కి ఒకసారి శానిటైజర్ పెట్టి చేతులని మనం క్లీన్ చేసుకోవాలని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అట్లాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఇచ్చినటువంటి సూత్రాలని ఆ లక్ష్యాలన్నింటిని కూడా మనం పాటిస్తూ జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు కరోనాతోటి సహవాసం చేసుకుంటూనే మనం జీవిస్తూ ఉన్నాం. అయితే అల్వాల్ పట్టణానికి సంబంధించి ఇక్కడ చాలా విపరీతంగానే మరి ఇక్కడ వచ్చినటువంటి కరోనా కేసులు వచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ప్రధానంగా ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఉండటం వల్ల ఉండింది. ఎక్కువగా వలస కార్మికులు కూడా ఇక్కడ జీవిస్తున్నటువంటి ఉన్నారు. ఇక్కడ చాలా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్నటువంటి పట్టణం కాబట్టి ఇక్కడ పనులకు వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాల కొరకు వచ్చినటువంటి వివిధ రకాల స్టేట్ల నుంచి ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఒరిస్సా, అట్లాగే కలకత్తా, అట్లాగే బీహార్, యూపీ ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు అల్వాల్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కరోనా వచ్చినందుకు మేము చాలా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మైకులతోటి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, పత్రికాముఖంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే మీడియా ద్వారా కూడా ఇప్పటికీ స్క్రోలింగ్లో కూడా జిహెచ్ఎంసి స్క్రోలింగ్ పెట్టించి దీనికి కావాల్సినటువంటి చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నామో మీ అందరికీ చెప్పాం. దీని నిర్మూలన కొరకు ఇప్పటికీ చాలా జాగ్రత్తలు, ఎవరికైతే మన ఉన్న కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా భయపడాల్సిన పని లేదని మేము చెప్తా ఉన్నాం. నిజంగా కరోనా వ్యాధితోటి భయపడాల్సింది ఏమీ లేదు. మనం ఊహించుకున్నంత ప్రపంచంలో మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నంత భయపడాల్సిన భయంకరమైనటువంటి వాతావరణం అయితే మేము ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం కాబట్టి మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి భయపడకూడదు అని మాత్రం ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం. అట్లాగే ప్రజలకు ఒక ధైర్యం కోల్పోతే అది దానికి మించిన చౌభయం ఇంకొకటి లేదు. అందుకనే ధైర్యాన్ని కోల్పోకూడదని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికీ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. డాక్టర్లు మేము ఒక మెడికల్ టీం పెట్టడం జరిగింది, హెల్త్ టీం. డాక్టర్ DMHO అండ్ మున్సిపల్ పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఒక టీమును ఏర్పాటు చేసి ఎక్కడైతే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిందో ఇమ్మీడియట్లీ ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళను ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులను టెస్టింగ్ చేయించేసి మళ్ళీ వాళ్ళందరికీ పాజిటివా నెగిటివా అని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకు క్వారంటైన్లో ఉంచి వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ కూడా మెడికల్ టీం ద్వారా ఇప్పించడం జరుగుతూ ఉంది. సుమారు ఇప్పుడు మాకు ఎంతవరకు రెడ్ జోన్లు ఉన్నాయి మన ఏరియాలో? అల్వాల్ రెడ్ జోన్లు కానీ ఏమన్నా ఇప్పుడు రెడ్ జోన్ ఉంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు మనం జిహెచ్ఎంసీ నుంచి వాళ్ళకి ఎలాంటి భరోసాలు ఇస్తున్నాం? ఇంతకుముందు ఇప్పుడు ఆ జోన్ సిస్టమ్ అని కాదు, ఇప్పుడు ఇంతకుముందు
అల్వాల్ ప్రాంతంలో 5 రెడ్ జోన్ల కింద డిక్లేర్ చేసినాం. వాళ్ళందరూ కూడా రికవర్ అయ్యారు. వాళ్ళని ఇంట్లో ఉంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు, చక్కెర, పాలు, కూరగాయలు, చాయ్ పత్తా, ఇట్లాంటి బియ్యము, ఇవన్నింటిని కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర కొంతమందిని వర్కర్స్ని పెట్టడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఆ రెడ్ జోన్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము హైడ్రోక్లోరిఫైడ్ తోటి రోజు దాన్ని మనం శానిటైజేషన్ చేయడం జరిగింది. బ్లీచింగ్ పౌడరు చల్లడం జరిగింది. హైపోక్లోరైడ్ ద్రావణాన్ని రోజుకు 3 సార్లు పిచికారి చేసి వాళ్ళ ఇంట్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రెడ్ జోన్లో ఒక 100 ఇల్లులకు గాను ఒక రెడ్ జోన్ ఏర్పాటు చేసి ఆ 100 ఇల్లులో ఉన్న వాళ్ళందరినీ కూడా టెస్టింగ్ చేయించడం జరిగింది. రోజు వారికి జ్వరం ఉందా, దగ్గు ఉందా, లేకపోతే సర్ది ఉందా, దానికి ఒకవేళ ఉంటే వాళ్ళని మళ్ళీ టెస్టులు చేయించడము, లేకపోతే వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ని మేము వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ టీము ప్రతిరోజు వాళ్ళ ఇంటి పరిసరాల దగ్గరనే, లేకపోతే ఆ రెడ్ జోన్ దగ్గర ఒక గేటు పెట్టి లోపలికి కానీ బయటికి కానీ రాకుండా ఉండే విధంగా పెట్టి ఒక గేట్ లాగా పెట్టేసి ఆ గేట్ దగ్గర మనం 24/7 విధంగా ప్రతి ఒక్క షిఫ్ట్లో ఒక 10 మంది, 3-4 మలేరియా వర్కర్స్, అట్లాగే 4 పారిశుద్ధ్య కార్మికులు, ఒక 2 పోలీస్ కానిస్టేబుళ్ళు, ఇట్లాగనే ఎంఆర్ఓ నుంచి కూడా ఒక వాళ్ళ విఆర్ఏ కానీ వాళ్ళకి సంబంధించిన ఒక డెలిగేట్ను, ఒక ప్రతినిధిని పెట్టి ఆ రెడ్ జోన్ ప్రాంతంలో పెట్టి ఆ ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళను అవగాహన కల్పించే కార్యక్రమము ప్రతిరోజు చేయడం జరిగింది. ఇంకోటి, మనకు ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో వలస కార్మికులు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున నేషనల్ వైడ్గా ఆ వలస కార్మికులకు సంబంధించి చాలా ఆందోళనలు జరిగినాయి, వివిధ పార్టీలకు సంబంధించినవి. కానీ ఇప్పుడు మన హల్వాల్లో ఎంతమంది వలస కార్మికులు ఉండే, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కలిగిస్తున్నారు, ప్లస్ ఎంతమందిని మీరు అక్కడి వారి సౌకర్యాలకు చేరించారు, ఏమన్నా సమాచారం మాకు చెప్పగలుగుతారా? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామంది, ఎందుకంటే హైదరాబాద్ మహానగరము అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం కాబట్టి ఇక్కడ చాలామంది, నేను ముందే చెప్పాను, చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి బ్రతుకు తెరువు కొరకు వచ్చినటువంటి కార్మికులు ఉన్నారు. ఈ అల్వాల్ ప్రాంతంలో దాదాపుగా 8 నుంచి 9 వేల మంది వలస కార్మికులను ఉన్నారు. అయితే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 4,000 మందిని గుర్తించి ఆ 4,000 మందికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బియ్యము, అట్లాగే 500 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించడం జరిగింది. అట్లాగే కొంతమందికి అది ఓన్లీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వలస బ్రతుకులు జీవిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే అది సహాయం చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒక పట్టణం నుంచి, గ్రామాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళకు అది మరి అందే విధంగా లేకుండా ఉండింది. అందుకనే వాళ్లకు కూడా వాళ్ళ సహాయం కొరకు ఇక్కడ ఉన్నటువంటి బస్తీలలో మరి నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఇతర నలుమూలల నుంచి వచ్చి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు గురవుతున్నటువంటి సందర్భంలో యాక్షన్ ఎయిడ్ కానీ, అట్లాగే మరి క్యాథలిక్ చర్చి వాళ్ళ నుంచి కానీ, అట్లాగే స్వచ్ఛంద సంస్థలు, చాలామంది స్వచ్ఛంద సంస్థలను పిలిచి మేము వాళ్ళకు సహాయకారము, ప్రతి ఒక్క కుటుంబానికి 10 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమ పిండి, 5 కిలోల పప్పు, 2 కిలోల చక్కెర, అట్లా చింతపండు కిలో, ఉల్లిగడ్డలు 2 కిలోలు, ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి 3,000 మంది నుంచి వాళ్ళకు 4,000 మంది వరకు మేము వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. వలస కార్మికులు కూడా ఎక్కడికన్నా ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉండలేక మేము వెళ్ళిపోతాము అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చేయించి స్థానిక పోలీసు అధికారుల ద్వారా జిల్లా రెవెన్యూ అధికారులను కలుపుకొని వాళ్ళందరినీ కూడా ట్రైన్లో ఇక్కడ బొల్లారం రైల్వే స్టేషన్ నుంచి ఒరిస్సాకి, బీహార్కి, అట్లాగే యూపీ ప్రాంతాలకి వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది, వాళ్ళని పంపించడం జరిగింది. సురక్షితంగా వెళ్ళే ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వమే. అట్లాగే జిహెచ్ఎంసీ నుంచి వారికి భోజన సదుపాయాలు, నీళ్ళు, వాళ్ళకు ఒక్కొక్క మనిషికి 2 లీటర్ల వాటర్ బాటిళ్ళు, భోజనము, బిస్కెట్లు, బ్రెడ్ ఇవన్నీ కూడా ఇచ్చి వారి యొక్క సొంత ప్రాంతాలకి తరలించడం జరిగింది. ఇప్పటివరకు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారా వలస కార్మికులు? అందరూ వెళ్ళిపోయారా మన దగ్గర? వలస కార్మికులు అందరూ ఏం వెళ్ళిపోలేదు, ఉన్నారు. చాలామంది మటుకు వెళ్ళిపోయారు.
ఇంకా కొంతమంది ఉండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు నిర్మాణ రంగంలో వాళ్ళు ప్రధానంగా పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది హోటల్ ఫీల్డ్లు అట్లాగే ఈ బయట వేసే ఐటీలో పనిచేసే వాళ్ళు కొంతమంది కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఇంట్లో నుండే పని చేసుకోవచ్చు అని ప్రభుత్వం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కంపెనీలు ఇచ్చిన సూచనల ప్రకారం వాళ్ళ యొక్క సొంత ప్రదేశాలకు వెళ్ళి అక్కడి నుంచే పని చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ హోటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో హోటల్లో పనిచేసేటువంటి కార్మికులకు మరి ఉపాధి ఇక్కడ కరువైంది కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మిగతాగా రోజువారీ పనులలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. అక్కడ అలాంటి వాళ్ళకి ఎలాంటి మీరు ఇప్పుడు కొన్ని రోజుల వరకు వాళ్ళకు ఎలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించింది ఏం లేకుండే, మరి వాళ్ళకి ఎలా ఆదుకున్నారు మీరు? మేము ఆదుకున్నాం ప్రభుత్వ పరంగా. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి బియ్యం కానీ అట్లాగే డబ్బులు వాళ్ళకు ఒక్కొక్క మనిషికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మేము ఇతర సంస్థల నుంచి కూడా స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి ఈరోజు దేశంలో. ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల్ని మేము వాళ్ళందరినీ సమీకరించి వీళ్ళకు పేదవాళ్ళకు సహాయం చేయాలని వాళ్ళకు సహాయకారిగా ఉపయోగపడడానికి పనిచేయడం. ఇప్పుడు ఎలా ఉంది సార్ మన హల్వాల్లో మన ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వాళ్ళకి ఇప్పుడు చాలామందికి కరోనా వస్తుంది, భయపడుతున్నారు. ఇప్పుడు దగ్గు వచ్చినా కరోనా అనుకుంటున్నారు, కొంచెం జ్వరం వచ్చినా ఇప్పుడు దాని తోడుగా ఇప్పుడు సీజనల్ వ్యాధీస్ వస్తున్నాయి, ఈ వర్షాకాలం సీజనల్. దానిపై ఎలాంటి అవగాహనలు ఇస్తున్నారు మీరు ఎలాంటి హెల్త్ టీమ్ని స్పాన్సర్ చేస్తున్నారు? ఏమైనా హెల్ప్ లైన్ లాంటివి ఏమైనా పెట్టారా మన హల్వాల్ నుంచి? హల్వాల్లో మున్సిపల్ ఆఫీస్లో ఒక హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది. సెంటర్ 24 అవర్స్ సెల్ ఫోన్ టెలిఫోన్ పెట్టడం జరిగింది. అట్లాగే మేము ముందే చెప్పాను, టీంలో పోలీసు, మెడికల్ అండ్ హెల్త్ అట్లాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళతో కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీని వేయడం జరిగింది. వాళ్ళకు ఇప్పటికీ ఒక దాదాపు 500 మందికి కరోనా పాజిటివ్ కేసులు అల్వాల్ పట్టణంలో రావడం జరిగింది. దాంట్లో ప్రమాదంగా దాంతో చనిపోయిన వాళ్ళు ఒక 9 మంది మాత్రమే మాకు తెలిసినది. ఆ 9 మంది కూడా కేవలం కరోనాతోటి చనిపోలేదు. వాళ్ళకు ఆల్రెడీ క్యాన్సర్, ఒకతనికి క్యాన్సర్ ఉన్నది, ఒకతనికి డయాలసిస్ ఉన్నది, ఒకతనికి ట్యూబర్క్లోసిస్ ఉన్నది. ఇట్లా వాళ్ళు ఎగ్జిస్టింగ్ డిసీజ్ తోటి బాధపడుతున్నటువంటి పేషెంట్లు మాత్రమే ఈ కరోనా ఎఫెక్ట్ అయ్యి చనిపోయినటువంటి సంఘటనలు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అందుకనే ప్రజలకు మేము చెప్తున్నాం ఏంటంటే, కరోనాకు భయపడాల్సిన పని లేదు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే, మనోధైర్యం ఒకటే ప్రధానమైంది. ఇప్పటికీ మా దగ్గర ఒక 56 కేసులు ఇంకా అల్వాల్ పట్టణంలో ఉన్నాయి. వాళ్ళందరికీ చెప్తా ఉన్నాము. మేము మా దగ్గర హెల్త్ ఆఫీసర్ ఉంటున్నారు, శానిటరీ జవాన్లతోటి ఎస్ఎఫ్ఏలతోటి ఒక టీం వేయడం జరిగింది. వాళ్ళు నిరంతరము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం జిహెచ్ఎంసీ మెడికల్ కిట్ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఆ మెడికల్ కిట్లో పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉంటుంది, జింక్ ట్యాబ్లెట్ ఉంటుంది, అట్లాగే సి విటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది, డి విటమిన్ ట్యాబ్లెట్ ఉంటా ఉన్నది. ఈ ట్యాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా వాడుకుంటూ వాళ్ళకు గ్లౌజులు, శానిటైజర్లు, అట్లాగే హ్యాండ్ వాష్లు ఇవన్నీ కూడా మేము ఆ కిట్టులో పెట్టి ప్రతి ఒక్క కరోనా పాజిటివ్ పేషెంట్కు అందజేయడం జరిగింది. చాలా జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఉన్నాం. మరి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది కరోనా చనిపోతే సొంత బంధువులు కానీ కుటుంబ సభ్యులు దగ్గర రావడం లేదు. అంటే అది ఎంత అంటే మానవత్వాన్ని కోల్పోయినామా ఇప్పుడు ఈ ఉన్న సమాజంలో? అంటే దానిపైన ఎలా ఉంది? ఇప్పుడు అలాంటి చాలా సంఘటనలు మనకు చాలా దూరంగా ఎదురవుతున్నాయి. దానిపైన మన అల్వాల్లో ఎలాంటి అవగాహన కలిగిస్తున్నారు? వాస్తవమే మీరు అనేది, ఇది చాలా ఒక దుర్ఘటనలో ఉన్నటువంటి సందర్భం ఉన్నది. అయితే మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, చనిపోయిన వ్యక్తి నుంచి కరోనా దాన్ని వ్యాప్తి చెందదు అనేది అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటికీ. అందుకనే మేము కూడా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము చనిపోయిన వాళ్లకు ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలను గ్రేవ్ యార్డ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంబర్పేట కావచ్చు, అట్లాగే మరి బంజారా హిల్స్లో, అట్లాగే సనత్ నగర్ ఈఎస్ఐ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో, మా దగ్గర ఈ కూకట్పల్లి జోన్కి సంబంధించి కూకట్పల్లిలో ఈ గ్రేవ్ యార్డ్లో ఒక స్పెసిఫిక్ గ్రేవ్ యార్డ్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే చనిపోయినరు అని కరోనాతో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నిజంగానే వాళ్ళ బంధువులు కూడా భయపడుతున్నటువంటి సందర్భంలో మేమే ప్రత్యక్షంగా వెళ్ళి దానికి ఒక కిట్ ఉంటుంది, పీపీ కిట్ వేసుకొని దాన్ని వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక అంబులెన్స్లో పెట్టించి ఆ గ్రేవ్ యార్డ్లో వాళ్ళ యొక్క
ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ చనిపోయినట్టయితే వాళ్ళ యొక్క నమ్మిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళకు ఆ గ్రేవ్ యార్డ్లో ఫ్యూనరల్స్ చేయడం జరిగింది. అలాంటిది మేము జిహెచ్ఎంసీలో మరి హల్వాల్ సర్కిల్లో ముందుండి ప్రత్యేకంగా దానికి ఒక అంబులెన్స్లో పెట్టడం జరిగింది. ఆ అంబులెన్స్లో స్పెసిఫిక్ అంబులెన్స్లో తీసుకెళ్ళి అక్కడ ఖననం చేయడం జరిగింది. అయితే కొంతమంది వాళ్ళ బంధువులు మాత్రం భయపడి రావడం లేదు. రాకున్నా పర్వాలేదు, మేము కూడా వస్తే మీరు పీపీ కిట్లు వేసుకొని కానీ దూరంగా ఉండి కానీ చూసే అవకాశం ఉంది, కాబట్టి ముట్టుకోకుండా ఉంటే చాలు. అయినా కరోనా వచ్చిన పేషెంట్కి ఆల్రెడీ పాలిథిన్ కవర్లో ప్లాస్టిక్ కవర్లో అతను దాన్ని క్లోజ్ చేసి ఫేస్ కనపడే విధంగా పబ్లిక్ వాళ్ళ చుట్టాలకు ఎవరైనా చూడడానికి వస్తే ఫేస్ కనపడే విధంగా ఉంచే మనము ప్యాక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికి అదేమీ ఇబ్బందికరంగా లేదు. ఒకవేళ ఎవరు లేకున్నా కూడా భయపడి రాకపోయినప్పటికీ మేము జిహెచ్ఎంసీ నుంచి మేమే ఆ ఖననం చేసినటువంటి సంఘటనలు మాకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో మరి ప్రజలకు మరి మీ ఇలాంటి సూచనలు ఏమి ఇస్తారు? ప్రజలను ఎలాంటి ఇప్పుడు చాలామంది చిన్నదానికి కూడా ఆందోళన చెందిపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నది, ప్రభుత్వ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల వేలు తగలబెడదు. వాళ్ళు ఏమో లక్షలు లేకుంటే వాళ్ళు బెడ్ ఇవ్వడం లేదు. దానిపైన మీరు ఎలా ఇస్తారు ప్రజలకు? ఎలాంటి అవగాహన, ఎలాంటి భరోసా ఇస్తారు? మేమిచ్చే సూచనలు అయితే పక్కా చెప్తా ఉన్నాం వాళ్ళకు. ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాల్సిన పని లేదు. దీనికి భయపడకుండా ధైర్యంగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్ అది. నెంబర్ 2, బుగులతోటి భయంతో హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన అవసరం ఆయనతలేదు. ప్రైవేట్ హాస్పిటల్ సంగతి మనందరికీ తెలిసిందే. వాళ్ళు ఒక టెస్ట్ రాయమంటే 10 టెస్టులు రాసిపించి తీసుకొచ్చి మరి పేద వర్గాలు వాళ్ళని యొక్క ఆ భయంతో, ఆ బిల్లు కట్టే భయంతో చనిపోతున్నట్టు సంఘటనలు చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా కాకుండా మేము చెప్తున్న సూచనలు ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ కేసు వచ్చింది అని అనుకుంటే భయపడకుండా ఇంట్లోనే ఉండమంటున్నాం. ఇంట్లోనే తన సొంత ఇంట్లోనే క్వారంటైన్లో ఉండి ఒక రూమ్లో ఉండి ఒక బాత్రూమ్ టాయిలెట్ ఉన్నటువంటి రూమ్లో వాళ్ళు ఉండి కుటుంబ సభ్యులకు అటాచ్ కాకుండా, కామన్ డైనింగ్ వాడకుండా, కామన్ బాత్రూమ్ వాడకుండా, కామన్ టాయిలెట్ వాడకుండా తను ప్రత్యేకంగా ఒక బాత్రూమ్ ఉన్నటువంటి రూమ్ని తీసుకొని క్వారంటైన్ రూమ్గా పెట్టుకోమని మేము సూచనలు ఇస్తా ఉన్నాం. మరీ ఎక్కువై మితిమీరి బ్రీతింగ్ ప్రాబ్లం అయితే, హార్ట్ ప్రాబ్లం ఎవరైతే హార్ట్ డిసీజ్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే ఆల్రెడీ లంగ్స్ వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా ఉంటే అట్లాంటి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అనుకుంటేనే తప్ప హాస్పిటల్కి వెళ్ళమని మేము చెప్తా ఉన్నాం. ఈ హాస్పిటల్ గాంధీ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, కోటిలో ఉన్నది, అట్లా గాంధీ హాస్పిటల్ ఉన్నది, కోటి గవర్నమెంట్ హాస్పిటల్, అట్లాగే నేచురల్ హాస్పిటల్ అమీర్పేటలో ఉన్నది, అట్లాగే మరి దీంట్లో చార్మినార్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నది, యునాని హాస్పిటల్ ఉంది. ఇట్లా ఒక హైదరాబాద్ నగరంలో 8 హాస్పిటల్ ప్రత్యేక హాస్పిటల్గా పెట్టడం జరిగింది. అట్లాగే గచ్చిబౌలిలో ప్రత్యేకంగా దీని కొరకు ఒక హాస్పిటలే గచ్చిబౌలి స్టేడియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వెళ్ళొచ్చు. ప్రభుత్వం వారు ఇచ్చే ట్రీట్మెంటు, ప్రభుత్వం వారు పౌష్టిక ఆహారం కూడా వారికి అందజేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఒకవేళ తప్పని పరిస్థితులు అనుకుంటేనే హాస్పిటల్కి వెళ్ళమని మేము సూచనలు చేస్తూ ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే 90% కరోనా బాధితులు ఇంట్లోనే నయం అవుతుంది. ఒక 14 రోజులు ఉండి పౌష్టికరమైనటువంటి ఆహారం తీసుకొని ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే రోజుకొక 2 గుడ్లు కానీ, పాలు కానీ, మంచి కూరగాయలతోటి భోజనం చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది మాంసాహారాలు అయితే మటన్ తోటి, చికెన్ తోటి కూడా తిని తన యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకున్నట్టయితే కరోనా వారి జోలికి రాదని మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ఇలాంటి అవగాహననే మేము పట్టణంలో మరి వాళ్ళకు కల్పించడం జరిగింది. మైకు తోటి కూడా బస్తీలలో కొన్ని కాలనీలలో, పాష్ కాలనీలలో అయితే వాళ్ళ యొక్క జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కానీ బస్తీలలో మళ్ళీ వాళ్ళు రోజు కూలి చేసుకుంటే కానీ వాళ్ళకు బ్రతుకు తెరువు లేదు. ఆ కూలి చేసుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ కంపల్సరీ మాస్క్ కట్టుకోమని వాళ్ళకు సలహాలు ఇస్తూ ఉన్నాం. కంపల్సరీ శానిటైజర్స్ వాడమని మరి సలహాలు ఇస్తూ ఉన్నాం. పని చేసుకునే వాళ్ళైతే రోజు ఆ గ్లౌజ్ కూడా పెట్టుకోవాలా. వాళ్ళకు తెచ్చుకోవడము ఖర్చుతో కూడిన పని అనుకుంటే ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో ఆ పనిని కల్పించినటువంటి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానిని వాళ్ళకు ఈ సౌకర్యం కల్పించమని కూడా మేము వాళ్ళందరికీ ఆదేశించడం జరిగింది. వాళ్ళకు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. పత్రికాముఖంగా కూడా వార్తాపత్రికల్లో కూడా వాళ్ళందరికీ ఈ సూచనలు తెలియజేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కరోనాని ఇప్పటివరకు ఎంతవరకు నిర్వహించగలరు మన అల్వాల్లో?
అల్వాల్ పట్టణంలో మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము 90% కరోనాని ఇక్కడ లేకుండా దాన్ని నిర్మూలించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మేము ప్రతిరోజు కూడా పట్టణంలో కెమికల్స్ తోటి మేము క్లీన్ చేయడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ సందర్భంగా ఇంకా మీరు ఒకటి మీకు చెప్పాలా, ఇది వానాకాలం సీజన్ వచ్చేసింది, వర్షాకాలం సీజన్ వచ్చింది. మీరు చూస్తూ ఉన్నారు 3-4 రోజులు అని కూడా వరుసగా వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో సీజనల్ డిసీజ్ కూడా ఇవి వస్తున్నటువంటి అవకాశం ఉన్నది, వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎస్పెషల్లీ ఫ్లూ, జ్వరం సంబంధించినటువంటి వాటి వస్తూ ఉంటాయి. మలేరియా జ్వరం కావచ్చు, డెంగీ జ్వరం కావచ్చు, ఇలాంటి జ్వరాలు కూడా మరి ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది, ఇప్పుడు వస్తుంది కూడా. వాటికి ఇమ్మీడియట్లీ వాళ్ళందరినీ కూడా మేము ఇల్లు తిరిగి ప్రతి ఒక్క మా మలేరియా వర్కర్ మా దగ్గర ఉంటున్నారు. అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ నాయకత్వంలో ఇది ఎంటమాలజీ విభాగం ఒకటి ఉంటుంది. ఇది ఏదైతే కీటకాల ద్వారా కానీ క్రిముల ద్వారా కానీ వచ్చే వ్యాధులను నిర్మూలించడానికి వాళ్ళు ఆ సిబ్బంది ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ గోడ మీద రాసి వస్తారు మా వాళ్ళు. వాళ్ళ గోడ మీద మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందా, లేకపోతే మలేరియా ఉందా, లేకపోతే ఇతర వ్యాధులు ఏమన్నా ఉన్నాయా అని వాళ్ళ గోడ మీద రాసి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్లీ వాళ్ళు మా హాస్పిటల్తో ఉన్నటువంటి సిబ్బందితోటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే పరిసరాలను కూడా, ఇది ఇక్కడ పరిసరాలు ముఖ్యం, ప్రధానమైనది. పరిసరాలు పట్టణంలో పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ పనులు, పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరుగుతుంది. ఇది గార్బేజ్ నిల్వ ఉండకుండా కానీ, మార్కెట్ యార్డ్లలో ఉండకుండా కానీ, రోజువారీ మార్కెట్లు కూడా జరిగేటి ఎక్కువగా ఉన్నాయి మాకు అల్వాల్లో. రోజువారీ ప్రతిరోజు ఒక ప్రాంతంలో ఈ కూరగాయల అంగట్లు జరుపుకుంటా ఉన్నారు. అదేమో వాళ్ళలో వాళ్ళు కాదనే పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి, వాళ్ళు దాని మీదనే బ్రతుకుదేరు కాబట్టి వాళ్ళ బ్రతకడాన్ని, వాళ్ళ బ్రతుకుని మనము మరి తీసివేసే అధికారం మనకు లేదు. కాబట్టి వాళ్ళకు తగిన జాగ్రత్తలు తిరిగి ఇల్లు తిరిగి అమ్ముకోమని వాళ్ళకు పుష్ కార్డ్స్ ద్వారా అమ్ముకోమని వాళ్ళకు సూచనలు ఇచ్చడం జరిగింది. ఒకవేళ ఒకే దగ్గర పెట్టుకున్నప్పటికీ రోడ్డుకి మార్జిన్ లెవెల్లో దూరంగా ఉండే విధంగా పెట్టుకోవాలి, రోడ్డు మీదకి రాకుండా. అట్లాగే ప్రతి కూరగాయల షాప్ ముందల ఒక డబ్బా చున్నంతో కానీ చాక్పీస్తో కానీ డబ్బాలు వేసి ఒక్కొక్క మీటర్కు ఒక డబ్బా లాగా వేసి దూరంగా ఒక్కొక్క మనిషి గజం దూరంతో 3 ఫీట్ల దూరంతో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వాళ్లకు చెప్పడం జరుగుతుంది. అట్లాగే రోజువారీ వెళ్తున్నటువంటి గార్బేజ్ కావచ్చు, ఇంట్లో నుంచి వెళ్తున్నటువంటి గార్బేజ్ని నిత్యం మా యొక్క వెహికల్స్ ఉన్నాయి, స్వచ్ఛ ఆటోల ద్వారా ఇల్లు తిరిగి వాళ్ళ నుంచి ఇంటి నుంచి వెళ్తున్నటువంటి చెత్తని ట్రాన్స్ఫర్ స్టేషన్కి తీసుకోవడం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుండి డంపింగ్ యార్డ్, జవహర్ నగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డుకు ఈ చెత్తను తరలించడం ద్వారా పట్టణంలో చెత్త ఎక్కడా కనిపించకుండా ఉండడం మూలంగా ఈ అంటువ్యాధులు కూడా నిర్మూలించడానికి మేము కావాల్సినటువంటి చర్యలు, అదనంగా సిబ్బందిని కూడా, అదనపు వెహికల్స్ కూడా తీసుకొని మేము ఈ గార్బేజ్ నిల్వ ఎక్కడైతే ఉంటుందో దాన్ని అలాంటి నిల్వ ఉండకుండా, గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ కూడా ఉండకుండా. ఎందుకంటే చాలామంది గార్బేజ్ ఆ పర్సన్ వచ్చినప్పుడు, ఆ వెహికల్తో వచ్చినప్పుడు పొద్దున్నే కొంతమంది లేవకుండా ఉండి అతనికి చెత్త ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఆ చెత్తను తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి పోతున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అలాంటి వనరబుల్ పాయింట్స్ కూడా లేకుండా చేసి ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి ఒక విజిల్, ఆ ఇంట్లో ఉన్న మనుషులు లేసేదాకా విజిల్ వేసి ఆ చెత్తను తీసుకొని బండ్లో వేసి స్వచ్ఛ ఆటోలో తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ స్టేషన్కు తరలించడం జరుగుతాం. ఇంకొకటి, ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో మనకు శనివారం వస్తుంది గణేష్ పండుగ. ఈ గణేష్ పండుగ చాలామంది వరకు పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ కూడా మండపాల్లో ఎలాంటివి లేవు. మరి ఎలాంటి ఇప్పుడు ప్రజలకు మీరు ఎలా చెప్తారు సూచనలు? ఇంట్లో నుండి చేసుకోమంటారా, మరి ఏంది అది కూడా చెప్పండి డిహెచ్ఎంసీ తరఫున. మేము ఆల్రెడీ నిన్ననే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కొంతమంది ముఖ్యుల సమావేశం కూడా జరపడం జరిగింది. ఎక్కడైతే వార్డు ఆ కాలనీలలో ముఖ్యులు ఎవరైతే ఉంటారో ఆ ముఖ్యులు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, ఆర్డబ్ల్యూఏలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే కమ్యూనిటీ వినాయక విగ్రహాలు పెట్టుకోవద్దు. కమ్యూనిటీ హాల్లో రోడ్ల మీద టెంట్లు వేసి గతంలో వేసిన విధంగా రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద వేసి అలాంటివి పెట్టకూడదు. కమ్యూనిటీ హాల్లో కూడా పెట్టకూడదు.
ప్రతి ఒక్కరూ మేము జిహెచ్ఎంసీ నుంచే సరఫరా చేస్తున్నటువంటి వినాయకులు కానీ లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి మట్టి వినాయకులను మాత్రమే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి పూజించుకోవాలి. మా నినాదం కూడా మా గణపతి మట్టి గణపతి, మట్టి గణపతి మా గణపతి అనే ఒక నినాదంతో అల్వాల్లో మేము ఇప్పటికే చాలా ప్రచారం కూడా చేయడం జరిగింది. అందరికీ రాతపూర్వకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాస్ కమ్యూనిటీగా చేసినటువంటి ఉత్సవాలు జరపకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇది పోలీసు వారితోటి కోఆర్డినేషన్తో పనిచేస్తాను. ప్రతి ఇంట్లో వాళ్ళ యొక్క మేము భక్తిని కాదనడానికి లేదు, దేవుడికి ఉత్సవాలు జరపొద్దని మేము అనడం లేదు, కానీ ఆ ఉత్సవాలు జరిపే విధానంలో మార్పులు చేసుకోమని మాత్రమే మేము ప్రజలకు సూచనలు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళి ఉత్సవాలు జరుపుకునే బదులు తన యొక్క సొంత ఇంట్లోనే ఉండి తన యొక్క ఒక మట్టి గణపతిని దేవుడిని తీసుకొని వచ్చి తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతోటి ఈ ఉత్సవాలు జరుపుకోవాలని మేము వాళ్ళకు ప్రజలకు సూచనలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చేసిన సేవలకు, కరోనాలో చేసిన సేవలకు మీకు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు అవార్డుని అందజేశారు. మీకు అది ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా తీసుకోవడం ఎలా సంతోషంగా ఉంది? నిజంగా మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే అల్వాల్ పట్టణ ప్రజలకు మేము చేస్తున్నట్టు జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి సర్వీస్కు గుర్తింపుగా మరి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే అల్వాల్ సర్కిల్కు డిప్యూటీ కమిషనర్కి ఇక్కడికి మరి అవార్డు ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు, ఇది కరోనా వారియర్ అవార్డు. ఈ కరోనా మీద ఫైట్ చేస్తున్నందుకు కరోనా ఫైటర్గా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి మరి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మా సిబ్బంది కూడా చాలా అద్భుతమైన, మేము చెప్పాము ఇంతకుముందే, అద్భుతంగా సేవలు చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైతే పాజిటివ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి సేవలు చేయడం జరుగుతుంది. మా వాళ్ళు కూడా కొంతమందికి అది చేసి పాజిటివ్ కేసులు మా దగ్గర ఎస్ఎఫ్ఏలకు కొంతమంది వర్కర్లకు కూడా రావడం జరిగింది. అంటే మా యొక్క ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా మా ప్రాణాలను కూడా బలిపెట్టే విధంగా మేము ఈరోజు ఈ కరోనాతోటి యుద్ధం చేస్తూ కరోనా వారియర్గా మరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ గ్లోబల్ మరి పీస్ యూనివర్సిటీ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది జాతీయ అవార్డు, నేషనల్ అవార్డు. నిజంగా అది బిర్లా ప్లానిటోరియంలో జరిగినటువంటి ఉత్సవంలో, స్నాతకోత్సవంలో మాకు అందజేయడం జరిగింది. చాలా మేము గర్వపడతా ఉన్నాం. ఇది నా ఒక్కడికి వచ్చినటువంటి అవార్డు కాదు, ఇది మా అల్వాల్ జిహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ వచ్చినటువంటి అవార్డుగా నేను భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, అధికారులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, మలేరియా కార్మికులు కానీ, డాక్టర్స్ కానీ, పోలీస్ కానీ, వీళ్ళందరి యొక్క సమిష్టి కృషి వల్లనే మాకు ఈ అవార్డు వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. మేము దీనికి ఏమో అప్లై చేసుకోలేదు, మాకేమీ తెలియదు, కానీ వాళ్ళే మాకు అనుకోకుండా సంఘటనలో మేము చేసినటువంటి సర్వేలో మాకు ఇంటర్నల్ సర్వే చేసినాము. ఆ ఇంటర్నల్ సర్వేలో మీ అల్వాల్ సర్కిల్ నుంచి మీతో పాటు మీ సిబ్బంది, మీ యొక్క టీము చాలా అద్భుతంగా పనిచేసింది కాబట్టి మేము నేషనల్ అవార్డుకు మీకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పిన రోజైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పని చేసినప్పుడు ఒక గుర్తింపు ఉంటే ఇంకా ఒక ఉత్సాహం కలుగుతా ఉన్నది, ఆనందం కలుగుతూ ఉన్నది. ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఆ ఉత్సాహాన్ని తీసుకొని ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు ఇంకా పటిష్టమైన చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. మా సిబ్బందికి కూడా ఇప్పటిదాకా కరోనా వారియర్లో యుద్ధం చేసిన మా సిబ్బందికి, మా ఆరోగ్య శానిటేషన్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, ఆఫీసు అందరికీ కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ద్వారా కూడా భయం వేస్తుంటుంది, నిజంగా బయటికి చెప్పలేము కానీ ఇంటర్నల్గా భయం వేస్తుంది. ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు, పిల్లలు, భార్య, పిల్లలు, అన్న, తండ్రి, అన్న తమ్ములు కుటుంబం ఉంటుంది కదా ప్రతి మనిషికి కూడా. మా కుటుంబంలో కూడా మేము రాత్రి వెళ్ళేటప్పుడు ఒక భయం, ఒక రోగాన్ని తీసుకొని వెళ్తున్నామా అన్నంత ఒక భయంతో మాకు ఉంటుంది. కానీ మేము తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బయట నుంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడే బయట వరండాలోనే బట్టలన్నీ తీసివేసి మరి బయట జాలార్లోనే స్నానం చేసుకొని మరి ఇంట్లోకి వెళ్ళి ఉంటా ఉన్నాం. అయినప్పటికీ ఏ రోజుకి ఆ రోజే ఒక భయంకరంగా వాతావరణం నుంచి బయట లోపలికి పోతున్నాం అనేది ఒక మనసులో ఉంటుంది. కానీ మాకు కూడా అప్పుడప్పుడు ఏదైనా చిన్న తగ్గు వచ్చినా కూడా భయం అవుతూ ఉన్నది. కానీ ఆ భయాన్ని ఉండకూడదు అనేదే మేము
మా ఆచరణలో మేము తెలుసుకున్నటువంటి నిజం. మేము మొండిగా వెళుతున్నందువల్లనే మా సిబ్బందికి కానీ ఎవరికి కూడా ఒక 1% మాత్రమే వచ్చినది. ఒక 1% పీపుల్ ఎక్కడైనా కూడా అది జనరల్ కూడా వస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం మందికి ఎవరికి రాలేదు. మా మనోధైర్యమే మేము దాంట్లో జయం సాధించగలిగినాం. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ కరోనాకు భయపడకుండా మనోధైర్యంగా, ధైర్యవంతులుగా ఉండాలని కోరుతూ ఇదే మా సూచన. భయపడొద్దు అనేది అంతిమంగా నేను చెప్పేదైతే భయపడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ తీసుకోండి, కావాల్సినటువంటి విటమిన్ టాబ్లెట్స్ తీసుకోండి. దానికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఏమీ లేదు. అది మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ట్రీట్మెంటే, అంతే తప్ప దానికి వ్యాధి ట్రీట్మెంట్ ఇంకా రాలేదు, వ్యాక్సిన్ కూడా కనుక్కోలేదు. కాబట్టి పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండే గుడ్లు, కూరగాయలు లాంటి ఆహారాన్ని తీసుకుని దీన్ని మనం ఈ కరోనాను దాన్నే భయపెట్టచ్చు. మనం భయపడాల్సిన పని లేదు. కరోనా భయపడి మనల్ని కరోనా వస్తే మాత్రం భయపడద్దు, ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది కరోనా వస్తే చాలామంది భయపడుతుంటారు, దాన్ని భయపడకుండా ఉండాలి. ఇదండి మనం జిహెచ్ఎంసి అల్వాల్ డిప్యూటీ కమిషనర్ గారి మాటలు. ఈ3 ఛానల్ వారికి కృతజ్ఞతలు.